హలో. ఫస్ట్ టైం ఓవర్ నైట్ ఓట్స్ ట్రై చేయబోతున్నాను. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే నేను రేపటి నుంచి క్లినిక్ జాయిన్ అవుతున్నా. సో ఇవాళ నేను రేపు మార్నింగ్కి అంటే నేను నా లంచ్ ప్రిపరేషన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవాళ చేసుకోను, బట్ ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఇవాళ నైట్ ప్రిపేర్గా ఉంటాను. సో ఇవాళ నైట్ ఏం చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ టైం ఓవర్ నైట్ ఓట్స్ ట్రై చేయబోతున్నాను. నాకు తెలుసు అది నాకు నచ్చదు, బట్ స్టిల్ ఐమ్ ట్రైయింగ్. చూద్దాం అసలు టేస్ట్ ఏంటి, ఎట్లుంటుంది అని. ఇప్పుడు దాకా చాలాసార్లు విన్నాను, అందరూ తిన్నాం, చూశాను. ఇప్పుడే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎలా చేస్తాను చూపిస్తా. జస్ట్ కొన్ని ఓట్స్ వేసుకోవాలి, తర్వాత ఆల్మండ్ మిల్క్ అండ్ యోగర్ట్ వేసుకొని మిక్స్ చేయాలి. దాని తర్వాత చియా సీడ్స్, అంతే, సింపుల్. అందరూ ఓవర్ నైట్ ఓట్స్ ఎట్లా తింటారు అసలు? అమ్మో, నాకు నచ్చదు అది పక్క. బట్ హెల్దీ కదా, లెట్ మీ ట్రై అని చెప్పి ఏదో ట్రై చేశాను. బికాస్ అందులో ఫైబర్, ప్రోటీన్, ప్రోబయోటిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ట్రై చేద్దాం, పోయేదేముంది. అండ్ ఈజీగా కూడా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలో అని చెప్పేసి ట్రై చేస్తున్నా. రేపు చెప్తా ఎట్లా ఉంది అని. నాకు నచ్చదు అది తెలుసు, బట్ స్టిల్ రికార్డ్ చేస్తా అంతే. ఇంకా ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ 5 కల్లా లేచి నా మార్నింగ్ రొటీన్ మొత్తం ఫాలో అయిపోతా. బికాజ్ నాకు దొరికే టైం మార్నింగే కాబట్టి కొంచెం అలా రిలాక్స్డ్గా ఉండాలని ఫిక్స్ అయ్యాను. బట్ రేపు మార్నింగ్ లేస్తానో లేదో కూడా చెప్తా మీకు నేను. సో అదే అన్నమాట. సీ యూ టుమారో. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 6 అవుతుంది. సో నేను 5 o'clockకి లేచాను అనుకున్నట్టే. ఎస్, బయట వెదర్ చాలా బాగుంది, చూపిస్తాను. నేను నా మార్నింగ్ CCF టీ తాగుతూ అలా ఎంజాయ్ చేస్తున్న వెదర్ని. పీస్ఫుల్గా ఉంది. ఫ్రెష్ అయిపోయి పూజ స్టార్ట్ చేశాను. ఇది నా పర్సనల్ టైం అన్నమాట. డైలీ భజ గోవిందం వినకపోతే నా డే స్టార్టే అవ్వదు. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. అమ్మో, హలో, మైక్ ఎవరు పెడతాడు? మర్చిపోతున్నా. మైక్ తెచ్చింది. ఎంత దారుణంగా ఉందంటే అది నా వల్ల అయితే అవ్వట్లేదు. అందరు ఎలా తింటున్నారు, ఓ మై గాడ్. లిటరల్లీ లోపలికి వెళ్తుంటే వామిటింగ్ వస్తుంది. నేను అనుకున్నా హెల్దీ పర్లేదు, ఎలా ఉన్నా తిందామని, కానీ నాతో అవ్వట్లేదు. మంచిగా డైలీ దోశలు, ఇడ్లీలు తినేదాన్ని. మైక్ ఆన్ చేశాను అని తెగ మాట్లాడేస్తున్నాను, బట్ లాస్ట్కి చూస్తే ఆడియో రికార్డ్ అవ్వలేదు. సో నేనైతే ఆ ఓట్స్ పక్కన పెట్టేసి ఒక జొన్న రొట్ట విత్ దాల్ అండ్ కర్రీ తినేసాను. నాకైతే అవ్వలేదు ఆ ఓట్స్ తినడం. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని క్లినిక్కి స్టార్ట్ అయిపోయాను. ఓ మై గాడ్, మెట్రోలో చాలా మంత్స్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత ఎలాగోలా సర్వైవ్ అయిపోయి క్లినిక్కి చేరుకున్నాను. సో అక్కడ వర్క్ మొత్తం చేసుకొని, అంటే 1 month బ్రేక్ వచ్చింది కదా, కొంచెం హ్యాపీగా అనిపించింది. నా ఫస్ట్ డే ఆఫ్ క్లినిక్ బాగా అయింది. నాకు నచ్చింది కూడా క్లినిక్.
ఇవాళ నా లంచ్ కీన్వా రైస్, దాల్ అండ్ స్క్రాంబుల్ టోఫు. సో క్లినిక్ నుంచి వచ్చేసాను, ఫుల్ అలసిపోయాను. ఫస్ట్ టైం కాదు, చాలా ఇయర్స్ తర్వాత మెట్రో మళ్ళీ ఫస్ట్ టైం ఎక్కాను. ఓ మై గాడ్, ఎంత కష్టం డైలీ మెట్రోలో తిరగడం జనాల మధ్యలో. ఓ మై గాడ్, డైలీ మెట్రోలో తిరిగే వాళ్ళు చాలా గ్రేట్ అసలు. అండ్ ఇన్స్టా ఓపెన్ చేయగానే హెల్దీ బ్లింకిట్ ఫైన్స్ అని ఒకటే అందరు ఏదో ఒకటి చూపిస్తూ ఉన్నారు. సో నేను కూడా టెంప్ట్ అవుతున్నాను. నాకు నేను ఒక చిన్న ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే అదొక రీజన్. అవన్నీ చూసి నాకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది బేసిక్గా. సో యాక్చువల్గా నా క్లినిక్ మా ఇంటికి దగ్గరే, ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. బట్ ఫస్ట్ 3 days నేను వేరే బ్రాంచ్కి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం చాలా దూరం అనమాట, అందుకే మెట్రో ఎక్కాల్సి వస్తుంది. డైలీ మెట్రోలో వెళ్ళాను, బట్ 3 days వెళ్ళాలి. సో అమ్మయ్య అనుకున్నాను. నేను అది మోస్ట్లీ తినకుండా ఉండడానికి ట్రై చేస్తాను, బట్ ఐ డోంట్ నో ఏమవుతుందో. ఐ విల్ అప్డేట్ యూ తిన్నానా లేదా అని. సో ఇవాళకి అది అనమాట.